హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 ఇయర్స్ బేబీకి క్రోషెట్తో స్వెటర్ తయారు చేసుకోవడం నేర్చుకుందాము. దీనికోసం మంచి క్వాలిటీ ఉన్న యార్న్ని తీసుకోవాలి. 2 ఇయర్స్ బేబీకి 66 చైన్స్ వేసుకోవాలి. స్వెటర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 10, 13, 20, 13, 10 టోటల్ 66 చైన్స్ వస్తాయి. ఈ సైడ్ ఉన్న 2 13 చైన్స్ షోల్డర్ పార్ట్, ఈ ఫ్రంట్ ఉన్న 2 10 చైన్స్ ఫ్రంట్ పార్ట్, ఇక్కడున్న 20 చైన్స్ బ్యాక్ పార్ట్. టోటల్ 66 చైన్స్ వస్తాయి. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు 66 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 66 చైన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఎక్స్ట్రా 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3. ఇప్పుడు 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్, ఆ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్. ఇలా 10 చైన్స్ వరకు 10 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 10 డబల్ క్రోషెట్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకొని మళ్ళీ సేమ్ అదే చైన్లో ఇంకొక 2 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకే చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు 13 డబుల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 3. అంటే ఇది ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ పార్ట్కి కార్నర్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మొత్తం 20 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ 20 డబల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో మళ్ళీ 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 3. ఇప్పుడు నెక్స్ట్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ మొత్తం 13 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇక్కడ 13 డబల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సేమ్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 3. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ మొత్తం 10 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాటర్న్ ఇలా వస్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసే ముందు 2 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. 1 2. ఇప్పుడు ఈ లైన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఫస్ట్ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుండి బ్యాక్ లూప్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ చైన్ బ్యాక్ లూప్లో కూడా 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అంతకుముందు మనం ఫస్ట్ లైన్లో వేసుకున్న 10 డబల్ క్రోషెట్స్ యొక్క బ్యాక్ లూప్లో 10 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఈ 10 చైన్స్ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కార్నర్లో 1 చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా, ఆ 3 డబల్ క్రోషెట్స్లో మిడిల్ డబల్ క్రోషెట్లో వచ్చేసి అంటే మిడిల్ చైన్ బ్యాక్ లూప్లో మళ్ళీ మనం 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ నెక్స్ట్ షోల్డర్ కార్నర్ వరకు ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ వరకు అల్లుకున్న తర్వాత ఈ కార్నర్లో 1 చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా, ఈ 3 డబల్ క్రోషెట్స్లో మిడిల్లో ఉన్న చైన్ బ్యాక్ లూప్లో నుండి మళ్ళీ 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ నెక్స్ట్ కార్నర్ వరకు ఇలాగే బ్యాక్ లూప్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ వరకు అల్లుకున్న తర్వాత ఈ కార్నర్లో ఉన్న 3 డబల్ క్రోషెట్స్లో మిడిల్లో ఉన్న డబల్ క్రోషెట్ బ్యాక్ లూప్లో నుండి మళ్ళీ 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చైన్ నుండి నెక్స్ట్ కార్నర్ వరకు బ్యాక్ లూప్లో 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ వరకు అల్లుకున్న తర్వాత ఇక్కడ సేమ్ చైన్లో ఉన్న 3 డబల్ క్రోషెట్స్లో లోపల నుండి మిడిల్ డబల్ క్రోషెట్ బ్యాక్ లూప్లో నుండి మళ్ళీ 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఈ విధంగానే నెక్స్ట్ చైన్ నుండి మళ్ళీ ఎండింగ్ పాయింట్ వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా ఎండింగ్ పాయింట్ వరకు అల్లుకున్న తర్వాత లాస్ట్లో 2 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని టర్న్ చేసి ఫస్ట్ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ బ్యాక్ లూప్లో నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ కార్నర్ వరకు అల్లుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కార్నర్లో ఉన్న 3 డబల్ క్రోషెట్స్లో మిడిల్ డబల్ క్రోషెట్ బ్యాక్ లూప్లో నుండి మళ్ళీ 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ కార్నర్ వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. మళ్ళీ ఎండింగ్లో 2 సింగిల్ చైన్స్ వేసుకొని నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేయాలి. ఇదే ప్యాటర్న్లో అన్ని లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ లెంత్ మనకు కావాల్సినంత వచ్చే వరకు అల్లుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం అల్లుకొని ఇక్కడ షోల్డర్ కార్నర్ వచ్చే వరకు డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇక్కడ లైన్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ 2 సింగిల్ చైన్స్ వేసుకొని ప్రతి చైన్ బ్యాక్ లూప్లో నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ షోల్డర్ కార్నర్ వచ్చే వరకు అల్లుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం అల్లుకొని షోల్డర్ పార్ట్ కార్నర్ వరకు వచ్చాక ఆ కార్నర్లో ఉన్న 3 డబల్ క్రోషెట్స్లో మిడిల్ డబల్ క్రోషెట్ నుండి 5 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఈ 5 చైన్స్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుండి షోల్డర్ లెంత్ని అల్లుకోకుండా స్కిప్ చేసేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కార్నర్ వరకు ఈ సింగిల్ చైన్స్తో అల్లుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ నుండి బ్యాక్ పార్ట్ మొత్తం 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కార్నర్ వరకు అల్లుకున్న తర్వాత ఈ కార్నర్లో ఉన్న మిడిల్ డబల్ క్రోషెట్ నుండి మళ్ళీ 5 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఈ సింగిల్ చైన్స్ని ఈ షోల్డర్ లెంత్ స్కిప్ చేసేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కార్నర్ వరకు ఈ సింగిల్ చైన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ కార్నర్ నుండి ఫ్రంట్ పార్ట్ ఎండింగ్ వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుండి నేను వేరొక కలర్ యూస్ చేసి అల్లుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో 2 సింగిల్ చైన్స్ వేసుకొని ఫస్ట్ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుండి 2 డబల్ క్రోషెట్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఈ విధంగా స్లీవ్స్ దగ్గర మనం సింగిల్ చైన్స్ వేసిన వరకు అల్లుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ కోసం మనం 5 సింగిల్ చైన్స్ వేసుకున్నాం కదా, ఈ సింగిల్ చైన్స్లో కూడా 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ బ్యాక్ పార్ట్ మొత్తం అల్లుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా అల్లుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తం అల్లుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్కి వేసుకున్న సింగిల్ చైన్స్లో కూడా 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ ఎండింగ్ వరకు అల్లుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సినంత చెస్ట్ లెంత్ వచ్చిన వరకు అల్లుకోవాలి.
ఇప్పుడు నెక్స్ట్ లైన్ నుండి నేను వేరే ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాను. దీనికోసం లైన్ స్టార్టింగ్లో ఫస్ట్ 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చైన్లో 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 2 డబల్ క్రోషెట్స్ని స్కిప్ చేసి థర్డ్ డబల్ క్రోషెట్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 డబల్ క్రోషెట్స్ని స్కిప్ చేసి థర్డ్ డబల్ క్రోషెట్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇలాగే మళ్ళీ 2 డబల్ క్రోషెట్స్ని స్కిప్ చేసి థర్డ్ డబల్ క్రోషెట్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. సేమ్ 2 డబల్ క్రోషెట్స్ స్కిప్ చేసుకుంటూ నెక్స్ట్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇదే ప్యాటర్న్లో మొత్తం అన్ని లైన్స్ అల్లుకోవాలి. మనకు కావాల్సినంత లెంత్ సైజు వచ్చే వరకు ఇదే ప్యాటర్న్లో యార్న్ కలర్స్ చేంజ్ చేసుకుంటూ అన్ని లైన్స్ అల్లుకోవాలి. ఇలా లైన్ ఎండింగ్ వరకు అల్లుకొని నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసే ముందు 3 సింగిల్ చైన్స్ వేసుకొని ఈ వర్క్ని టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అల్లుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ అల్లుకోవడం కోసం ఈ మధ్యలో ఉన్న చైన్ నుండి ఈ స్లీవ్కి రౌండ్గా 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఫస్ట్ లైన్ మొత్తం డబల్ క్రోషెట్స్ వేసుకున్న తర్వాత సెకండ్ లైన్ నుండి 3 డబల్ క్రోషెట్స్ ప్యాటర్న్లో అల్లుకోవాలి. ఇదే విధంగా 2 స్లీవ్స్ అల్లుకోవాలి.
ఈ విధంగా స్లీవ్స్ చివరి వరకు అల్లుకున్న తర్వాత నెక్స్ట్ లైన్లో ఈచ్ చైన్లో సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ చుట్టూతా అల్లుకోవాలి. ఈ లైన్ పూర్తయ్యాక నెక్స్ట్ లైన్ మొత్తాన్ని డబల్ క్రోషెట్తో అల్లుకోవాలి. ఇప్పుడు 2 స్లీవ్స్ పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ నుండి స్టార్ట్ చేసి ఈ కింద బోటమ్ పార్ట్ మొత్తం మళ్ళీ నెక్స్ట్ సైడ్ నెక్ పార్ట్ వరకు మొత్తం సింగిల్ క్రోషెట్ వేసుకొని అల్లుకోవాలి. ఒక సైడ్ నెక్ పార్ట్ నుండి స్టార్ట్ చేసి ఫ్రంట్ సైడ్ బాటమ్ పార్ట్ నుండి నెక్స్ట్ సైడ్ నెక్ పార్ట్ వరకు డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా ఈ స్వెటర్ మొత్తం ఫస్ట్ నెక్ పార్ట్ నుండి కింద బాటమ్ నుండి నెక్స్ట్ సైడ్ నెక్ పార్ట్ వరకు 2 లైన్స్ డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు స్వెటర్ రెడీ అయిపోయింది.